మార్క్స్ వార్త 15వ అధ్యాయం 24వ వచనం. వారాయనుడు శిలువ వేసి. దేవుని స్తోత్రం కలుగుగాక. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 24వ వచనం. యేసుక్రీస్తును శిలువ వేసింది. మన కోసం యేసుక్రీస్తు తన యవ్వన రక్తాన్ని కాచాడు. మరి తండ్రి అయిన దేవుడు మన పాపము నిమిత్తము తన కుమారుని ఈ లోకానికి పంపి మరి శ్రేష్టమైన వాణ్ణి అంటే శ్రేష్టముగా యేసుక్రీస్తుని మన కోసం మన యొక్క పాపముల కోసం శిలువ మరణం పొందే విధంగా మరి పంపించాడు తన కుమారుని. పాత నిబంధన కాలంలో చూసుకున్నట్లయితే మరి శ్రేష్టమైన బలులు అనగా కయీను హేబేలు యొక్క బలు. హేబేలు అయితే శ్రేష్టమైన అర్పణను ఇచ్చాడు. కయీను మాత్రం మరి మామూలుది పనికి రానిది అట్లాంటిది శ్రేష్టం కానిది ఇచ్చాడు. యేసుక్రీస్తును తండ్రి కూడా శ్రేష్టముగా పంపించాడు. కన్యక అయిన మరియ గర్భమున మరి ఎటువంటి పాపము అంటకుండా మన కోసం శ్రేష్టముగా పంపించాడు. మన యొక్క పాపముల నిమిత్తము ఆయన యొక్క జననంలో ఎటువంటి పాపము లేదు. అంటే శ్రేష్టం అనగా మంచివి అని. మనం కూరగాయలు కొనుక్కున్నప్పుడు చూసుకున్నట్లయితే ఎటువంటి మచ్చ ఎటువంటి ఖరాబ్ లేకుండా శ్రేష్టమైన వాటిని తీసుకుంటాం. అలాగే మన యొక్క పాపములు పోవడానికి కూడా తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి శ్రేష్టముగా పంపించాడు భూలోకానికి. కన్యక మరియ అయిన తన గర్భమందు మన కోసం తన కుమారుని పుట్టించి మన యొక్క పాపముల నిమిత్తము ఎటువంటి పాపం అట్టకుండా మన కోసం శిలువలో మరణించాడు. అటువంటి యేసుక్రీస్తు దేవుడు మన నుండి కోరుకున్నాడు ఏంటంటే మన యొక్క హృదయాన్ని. ఆ హృదయాన్ని కూడా ఎటువంటి హృదయాన్ని అనగా శ్రేష్టమైన హృదయం. అంటే ఎటువంటి మచ్చ ఎటువంటి ఖరాబు లేకుండా శ్రేష్టముగా పూర్ణంగా సంపూర్ణమైన హృదయాన్ని, అటువంటి హృదయాన్ని యేసుక్రీస్తు దేవుడు మనల్ని అడుగుతున్నాడు. అటువంటి హృదయం నుండి మనం చేస్తున్న ఆరాధన కావాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఇదే మార్కు సువార్తలో బయట నుండి వచ్చిన మనిషిని అపవిత్రపరచును, అదే విధముగా మన యొక్క హృదయంలో నుండి బయటికి వచ్చినాయి అపవిత్రపరచును, బయట నుండి లోపలికి కడుపులోకి వెళ్ళినాయి అపవిత్రపరచవు అని చెప్తున్నాడు మార్కు సువార్తలు. అంటే మన లోపల నుండి వచ్చినాయి అనక మన హృదయంలో నుండి ద్వేషము, కోపము, మత్సరము అట్లాంటివి చెడు ఆలోచనలన్నీ మన హృదయంలో ఉంటాయి. కానీ తండ్రి అయిన దేవుడు తన కుమారుని మన కోసం శ్రేష్టంగా పంపించాడు. అదేవిధంగా కయీను హేబేలు యొక్క బలిని చూసినట్లయితే శ్రేష్టమైన బలిని మాత్రమే దేవుడు అంగీకరించాడు. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే నీ నుండి నా నుండి కూడా శ్రేష్టమైన హృదయాన్ని దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. శ్రేష్టమైన హృదయాలతో మనం దేవుడిని ఆరాధిస్తాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించు.